వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. హైదరాబాద్ సూరారం కాలనీ పేదలు ఉండే బస్తీగా అందరికీ పరిచయం ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పుడు టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇక్కడుంటున్న కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి. ఎవరో చేసిన మోసానికి కట్టుబట్టలతో రోడ్డుపై పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వానికి మొరపెట్టుకున్న కోర్టు మెట్లు ఎక్కినా ఫలితం లేకుండా పోయింది. దిక్కుతోచని స్థితిలో గమ్యం లేని నావలా మారిన 60 గజాల బస్తీ వివాదంపై స్పెషల్ ఫోకస్ చూద్దాం. సూరారం కాలనీలో ఉండేదంతా రోజువారీ కూలీ పనులకు వెళ్లి పొట్టనింపుకునే పేదలే. పని దొరికిన రోజు తిండి దొరికితే, పని లేని రోజుల్లో పస్తులుండాల్సిందే. ఇలా రెక్కల కష్టంతో రూపాయి కూడబెట్టి ఇంత జాగా కొనుక్కున్నారు. స్థలం మనదేలే అన్న ధీమాతో గుడిసెలు, ఇళ్లు కట్టుకున్నారు. కానీ పరిస్థితి మారిపోయి కథ అడ్డం తిరిగింది. ఏళ్ల నుంచి ఉంటున్న స్థలాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. హైదరాబాద్ శివారు ప్రాంతమైన సూరారం కాలనీ 60 గజాల బస్తీలో టెన్షన్ వాతావరణం. హైకోర్టు తీర్పుతో పోలీసులు, అధికారులు ఆక్రమణదారులు ఇళ్లు ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. స్పెషల్ చెక్పోస్టు ఏర్పాటు చేసి మరీ 3 రోజులుగా అక్కడే మకాం వేశారు ఖాకీలు. 1000 మంది బలగంతో బస్తీదారులని మూసేశారు. కాలనీ లోపలికి బయట వాళ్లెవరూ రాకుండా దిగ్బంధం చేశారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన కనిపిస్తోంది. ఆక్రమణదారుల లిస్టుతో బస్తీకి వెళ్లిన పోలీసులు, అధికారులు కోర్టు తీర్పును గౌరవించి బస్తీని వెంటనే ఖాళీ చేయాలన్నారు. కానీ బస్తీవాసులు మాత్రం ప్రాణాలు పోయినా కదిలేది లేదంటున్నారు. ఆక్రమణదారులు వెళ్లిపోక తప్పదని పోలీసులు, ఇక్కడి నుంచి కదిలేది లేదని బస్తీవాసులు పట్టుదలలకు పోతున్నారు. మనుషులు ఉండే చోటు కూడా కాదు, పంది దొన్నలు ఉన్నట్టుగా ఉండేటి. మేము సప్పో చేసుకొని అక్కడిక్కడ కూలీనాలి చేసుకొని కొంచెం డబ్బు పోగేసుకొని ఇల్లు కొంచెం రిపేర్ చేసుకున్నామండి. ఏళ్ల తరబడి నుంచి ఇక్కడే ఉంటున్నామని, కూలీ డబ్బులు ఒక్కో పైసా కూడబెట్టి స్థలాలు కొనుక్కున్నామన్నది బస్తీవాసుల వాదన. మేము ఎన్ని ప్రభుత్వాలు, ఎన్టీ రామారావు కట్టించిన కాలనీలు ఇవి. ఎన్టీ రామారావు చనిపోయిండు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు చేసిండు. చంద్రబాబు నాయుడు గిట మధ్యలో మళ్ళా ఓడిపోయిండు. దాని తర్వాత మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడ సీఎం వస్తే మీకు అన్ని హెల్ప్ చేస్తానన్నారు. మీరు ఇప్పుడు హెల్ప్ చేయకపోతే మేమైతే సత్యపోతామండి. మా సామాన్లు పోయినా పర్వాలేదు, మా ప్యానాలు పోయినా పర్వాలేదు, మేమైతే మేము ధర్నా చేస్తాము. మా చేతిలో ఏమీ లేదు, కోర్టు తీర్పు అమలు చేయడమే మా బాధ్యత అంటారు అధికారులు, పోలీసులు. 2007-2008లో హైకోర్టులో వీళ్ళు కొంతమంది రిట్ వేశారు. మేము జెన్యూన్ పట్టా హోల్డర్లము, దీంట్లో అనాథరైజ్డ్ ఉన్నారు, అంతా ఎంక్రోచర్స్ కబ్జాదారులు ఉన్నారు, అంతా పర్చేజర్స్ ఉన్నారు అని చెప్తే దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. దాంట్లో మేము 365 మందిని జెన్యూన్ అప్పట్లో తేల్చాం. అంటే అప్పుడు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం వల్ల తేల్చారు. అయితే 2007-2008లో హైకోర్టు గౌరవ ఉన్నత స్థానం, మన ఉన్నత హైకోర్టుగా వారి ఆదేశాల ప్రకారం వాళ్ళందరినీ ఎవిక్ట్ చేసి ఎలిజిబుల్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళకి ఆ జడ్జిమెంట్ హోల్డర్స్కి ఆ క్వార్టర్స్ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారు. ఈ వ్యవహారంపై గతంలో సీఎంకు తమ సమస్యని మొరపెట్టుకున్నామని, కోర్టులో కూడా మాకు న్యాయం జరగలేదని వాపోతున్నారు బాధితులు. ఈ 60 గజాల బస్తీ వ్యవహారం ఎన్నో ఏళ్లుగా నడుస్తోంది. 2-3 సార్లు కోర్టులో బస్తీపై విచారణ జరిగింది. అసలు ఈ వివాదానికి కారణమేంటి? కాలనీ వాసుల వాదన ఏంటి? తెలుగు రాష్ట్రాల నుంచి రోజు 100 మంది పొట్టచేత పట్టుకుని హైదరాబాద్కు వస్తుంటారు. 25 ఏళ్ల కిందట కొంతమంది నగరు శివారులోని సూరారం 60 గజాల బస్తీకి వచ్చారు. అక్కడున్న జాగాలో గుడిసెలు వేసుకున్నారు. ఈలోగా స్థలంపై కొందరు రాజకీయ నేతలు, రియల్ వ్యాపారులు కన్నుపడింది. స్థలాలను కబ్జా చేసి అక్కడే ఉంటున్న పేదలకు అమ్మేశారు. ఆ మాట ఈ మాట చెప్పి పట్టాలిచ్చేశారు. సూరారం కాలనీలో 107 సర్వే నెంబర్లో ఉన్న 45 ఎకరాల్లో 60 గజాల చొప్పున 3307 పట్టాలు పంపిణీ జరిగిపోయింది. అయితే ఇక్కడ అనర్హులు ఉన్నారని ఆర్టీఓకు కొంతమంది ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి 1613 మందిని అర్హులుగా, 1694 మందిని అనర్హులుగా తేల్చి పట్టాలను రద్దు చేశారు. అనుమానంతో మరోసారి సర్వే చేసిన అధికారులు అర్హులైన 1613 మందిలో మరో 1026 మందిని అనర్హులని తేల్చారు. పరిస్థితి తారుమారు కావడంతో అనర్హులైన
1026 మంది కోర్టులో పిటిషన్ వేశారు. లో ఓ కమిషన్ను ఏర్పాటు చేసిన కోర్టు సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఈ కమిషన్ సభ్యులు ఈ బస్తీకి వెళ్లగా వారిని దళారులనుకుని స్థానికులు దాడి చేశారు. ఈ ఘటనతో ఇక్కడ అసాంఘిక శక్తులున్నాయి, వాస్తవానికి వారిలో 132 మంది మాత్రమే అర్హులని కమిషన్ నివేదిక ఇచ్చింది. బాధితులంతా మరోసారి కోర్టును ఆశ్రయించగా 2055 మంది అనర్హులని, వారిని వెంటనే ఖాళీ చేయించాలని తీర్పును ప్రకటించింది. కోర్టు తీర్పు ఎలా ఉన్నా రాజకీయ నేతలు, రియల్ వ్యాపారులు తమను మోసం చేశారని బస్తీవాసులు వాపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్న తాము రోడ్డున పడ్డామని వాపోతున్నారు. తమలో అర్హులైన వారు ఉన్నారని, కోర్టులో కూడా న్యాయం జరగకపోతే తాము ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.